వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో మరొక మారు దేవుని యొక్క మాటలను వినుటకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు కొన్ని తలంపులను, కొన్ని ఆలోచనలను దేవుని యొక్క సహాయముతోనూ దేవుని యొక్క నడిపింపుతోనూ మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్నటువంటి 34వ కీర్తన 11 నుంచి 19 వరకు మనం చదవగా విని ఉన్నాం. ఈ యొక్క భాగములో నుండి ఒకసారి 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు దేవుని యొక్క స్వభావాన్ని గురించి, దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలను గురించి మాట్లాడుతూ మన యొక్క జీవితాలకు ఎంతో నిరీక్షణను, ఎంతో ధైర్యమును, ఎంతో ఆదరణను కలుగచేసేటటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ 15వ వచనంలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడికి సంబంధించి లేకపోతే మానవ మాతృలమైనటువంటి మన విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి శ్రద్ధను తెలియచేస్తూ కీర్తనాకారుడు తెలియచేస్తున్నటువంటి ఆ 15వ వచనంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే, దేవుడు మనలను దృష్టి ఉంచుతాడు, దేవుడు మన ప్రార్థనలు వింటాడు. రెండు మాటలు చాలా స్పష్టంగా 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది, నీతిమంతుల యొక్క ప్రార్థనలకు ఆయన చెవులు ఒగ్గి ఆలకిస్తాడు అనేటువంటి మాటలను మనం చూస్తున్నాం. ఈ రెండు విషయాలు కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ రెండు విషయాలు కూడా విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితములకు మనకు కావలసినటువంటి ఆదరణ, మనకు కావలసినటువంటి ధైర్యం, మనకు కావలసినటువంటి మనోనిబ్బరాన్ని ఈ రెండు విషయాలు కూడా మనకు అందిస్తూ ఉన్నాయి అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ సత్యం బైబిల్ అంతట్లోనూ కూడా కనిపిస్తుంది. ఆయన నీతిమంతులను చూచే దేవుడు, ఆయన నీతిమంతుల యొక్క ప్రార్థనలు వినే దేవుడు అనేటువంటి సత్యము ఎంటైర్ బైబిల్ అంతట్లోనూ కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. ఉదాహరణకి దేవుడైనటువంటి యెహోవా పాపముతో ఈ లోకమంతా చెడిపోయినప్పుడు, ఈ భూలోకమంతటినీ కూడా ఆయన నాశనం చేయాలనుకున్నప్పుడు, ఈ లోకములో ఆయనకు కనిపించినటువంటి ఒకే ఒక్క నీతిమంతుని విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉండటం, ఆయన్ను చూడటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా? నోవాహు. సో నోవాహు కాలంలో భూలోకమంతయు కూడా చెడిపోయి ఉన్నది మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో నోవాహు 6:9 నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అనేటువంటి మాటలు. ఆ రీతిగా నోవాహు నీతిమంతుడిగా, నిందారహితునిగా దేవునితో నడిచినటువంటి ఆ తరములో 11వ వచనంలో చూస్తాం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉన్నారు అనేటువంటి మాటలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషులందరూ కూడా వారి యొక్క మార్గాలను చెరిపి వేసుకున్నటువంటి సమయాన
భూలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పడిపోయినటువంటి జీవితాలతో జీవిస్తున్నటువంటి వారి మధ్యలో నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉన్నటువంటి నోవాహును దేవుని కన్నులు చూచినాయి అనేటువంటి సంగతిని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి కీర్తనకారుడు తెలియచేస్తున్నట్లుగా యెహోవా నీతిమంతులను దృష్టించేటటువంటి వాడు, చూచేటటువంటి దేవుడాయన అని దావీదు కీర్తనాకారుడు సెలవిస్తున్నటువంటి రీతిగా ఆయన నీతిగా మనము జీవిస్తున్నప్పుడు, యథార్థంగా మనము జీవిస్తున్నప్పుడు, సో దేవుని యొక్క భయమును కలిగి దైవ భయములోను దైవ భక్తిలోను మనము జీవిస్తూ ఆయనతో కూడా నడిచేటటువంటి అనుభవాలు మనవే అయినప్పుడు దేవుడు తప్పకుండా మనలను చూచేటటువంటి దేవుడు. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుంది. ఆయన కనుసన్నలలోనే అటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఉంటాయి. ఆయన కనుసన్నలలోనే అటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలు కూడా ముందుకు నడవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. సో రెండవ సందర్భము, సొదొమ గొమొర్రా పట్టణములను దేవుడు నాశనము చేయదలచినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి పాపమును చేస్తూ దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నప్పుడు వారి మధ్యలో కూడా ఒక నీతిమంతుని కనుగొన్నాడు. ఆయన ఎవరు? లోతు. సో లోతు విషయంలో కూడా అక్కడ దేవుడు కన్సర్న్ కలిగి ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రీతిగా ఆయన నీతిమంతుల మీద తన దృష్టిని ఉంచేటటువంటి దేవుడు. సొదొమ గొమొర్రా నాశనము చేసినప్పుడు ఆ నాశనములో నుంచి లోతును తప్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగనే భూలోకమును జలప్రలయముతో ఆయన నాశనం చేస్తున్నప్పుడు ఆ నాశనములో నుంచి నోవాహును తప్పించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. అందుచేత మనము ఆయన మనలను చూస్తూ సరి అయినటువంటి మార్గములో నడిపించేటటువంటి దేవుడు, మనకు వచ్చేటటువంటి ఆపదలలో నుంచి విడిపించేటటువంటి దేవుడు, నాశనకరమైనటువంటి వాటి నుంచి తప్పించేటటువంటి దేవుడిగాను ఉంటాడు. ఎప్పుడంటే మనము దేవుడు అనుగ్రహించేటటువంటి నీతిని మనం పొందుకొని ఆ నీతితో మనము జీవించినప్పుడు, భయము కలిగి భక్తి కలిగి మనము జీవించగలిగినప్పుడు ఆయన ఒకటి మనల్ని నడిపిస్తాడు, రెండవదిగా విడిపిస్తాడు, మూడవదిగా తప్పిస్తాడు. ప్రమాదముల నుంచి తప్పించేటటువంటి దేవుడు. అలాగనే ప్రమాదకరమైనటువంటి వాటి నుంచి విడిపించేటటువంటి దేవునిగా ఆయన మనకు మన కుటుంబాలకు ఎల్లప్పుడూ కూడా ఉండేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఒక స్టోరీ చదివాను. ఒక దేవదూత ఒక ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళు బాగా ఉన్నటువంటి వారు. అయితే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మారు వేషంలో వెళ్ళినటువంటి వారికి మధ్యరాత్రులు వెళ్ళి తలుపు కొట్టినప్పుడు, మా ఇంట్లో స్థలం లేదు కానీ మా ఇంటి బయట వాళ్ళకి ఈ పశువులను కట్టేసేటటువంటి ఒక స్థలం ఉంటే మీరు కావాలితే అక్కడ తలదాచుకోండి అని చెప్పి అక్కడికి పంపించారు. సరే దేవదూత ఆయన కూడా ఇంకొక అసిస్టెంట్ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ దేవదూత ఏం చేసిందంటే ఆ పాకకు ఉన్నటువంటి గోడకి కన్నం చేసి ఆ గోడలో ఇంత బంగారం పెట్టి దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసింది. క్లోజ్ చేసేసిన తర్వాత ఈ దేవదూతతో ఉన్నటువంటి ఈ అసిస్టెంట్కి ఏం అర్థం లేదు. వాళ్ళు మనకు కనీసం పడుకోవడానికి మంచమే లేదు, భోజనం చేశారని అడగలేదు. ఇలాంటి వాళ్ళకు నువ్వు ఇలాంటి పని చేసావు ఏంటంటే అది వాళ్ళు ఎప్పటికీ కూడా తెలుసుకోలేరని చెప్పారు. సరే మరుసటి రోజు ఒక పేదింటికి వెళ్ళారు. ఒక పేదింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మట్టుకే ఉన్నటువంటి ఆహారం ఉంది. వీళ్ళు వెళ్ళారు, ఆహారాన్ని వీరికి పెట్టారు. విశ్రాంతి తీసుకుంటామంటే వారు పడుకునేటటువంటి మంచం వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు వేరే చోట క్రింద పడుకున్నారు. తెల్లవారేసరికి వారికి ఉన్నటువంటి ఒకే ఒక ఆవు చనిపోయింది. మరలా ఈ దేవదూతతో పాటు ఉన్నటువంటి అసిస్టెంట్కి అర్థం అవ్వలేదు. ఇదేంటి నువ్వు ఇలా చేసావు, ఏమీ పెట్టనోడికేమో బంగారం ఇచ్చావు,
లేకుండా ఉన్నటువంటి వాడు మనకు అన్నీ ఇస్తే తెల్లారితిలో ఒక ఆవు చచ్చిపోయింది, నువ్వు ఎలా చేసావేటి అనేసి అడిగాడట. అడిగితే వాస్తవానికి ఈరోజు రాత్రి ఈ మంచం మీద పడుకున్నటువంటి వారి కొరకు మరణదూత వేచి ఉంది, కాబట్టి నేను ఆ మంచం మీద పడుకోవటం వల్ల అది అక్కడ ఉన్నటువంటి ఆవును చంపేసింది, వీరిని మరణము నుంచి తప్పించడం కొరకు నేను మంచం మీద ఉన్నాను. అది వారికి తెలియదు. ఆ బంగారాన్ని గోడలో పెట్టింది అది వారికి తెలియదు అని ఆ దేవదూత తెలియచేసిందట. కాబట్టి తప్పించటం, విడిపించటం, నడిపించేటటువంటి విషయంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చాలా సందర్భాల్లో మనం అర్థం చేసుకోలేము. దేవుని యొక్క నడిపింపు లేకపోతే ఆయన జ్ఞానంతో మన విషయంలో ఆయన ఒక దాని నుంచి బయటకు రప్పించడానికి, ఒక దాని నుంచి విడిపించటానికి, ఒక విషయంలో సరైనటువంటి నడిపింపు లేదు అనుకోవటానికి దేవుడికి చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి దేవుడు నీతిమంతులను మీద ఆయన కనుదృష్టిని ఎల్లప్పుడూ ఉంచేటటువంటి వాడు అని కీర్తనకారుడు తెలియచేస్తూ, రెండవదిగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏమంటున్నాడు అక్కడ 15వ వచనంలో, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అంటున్నాడు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆలకిస్తాడు. ఎవరైతే భక్తితో, ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని జీవించేటటువంటి వారు ఉన్నారో వారు ఈ భూమి మీద మొరపెడుతూ ఉండగా, వారు ఈ భూమి మీద కన్నీరు కారుస్తూ ఉండగా వారి యొక్క మొరలను దేవుడు ఆలకించేటటువంటి వాడినిగా మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్లో మనకు కనిపించేటటువంటి జకరియా, ఎలిజబెత్ల గురించి మనం ఆలోచన చేసినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 12-13 వచనాలలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడుతూ ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే, జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమును పుట్టిన మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును అనేటువంటి మాటలను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. జకర్యాను దర్శించినటువంటి దేవుని దూత జకర్యాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. వీరిద్దరూ కూడా ఎలాంటి వారంట? ఎలిజబెత్, జకరియా 6వ వచనంలో చూస్తే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. నీతిమంతులు ప్రార్థన చేస్తుండగా ఆయన చెవులు ఆలకించునని కీర్తనకారుడు తెలియచేశాడు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నటువంటి జకరియా, ఎలిజబెత్ అనేటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నారు. అయితే 7వ వచనంలో, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేరు, వారిద్దరూ బహుకాలము గడిచినటువంటి వృద్ధులైరి. సో ఇక్కడ చాలా ఆశ్చర్యం. వారి యొక్క బాల్యకాలం మొదలుకొని, యవ్వన కాలం మొదలుకొని, వైవాహిక జీవితం మొదలుకొని దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నారు, దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు, దైవ భయం కలిగి ఉన్నారు, దేవుని దృష్టిలో నీతిమంతులై ఉన్నారు, వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. అయినప్పటికీ కూడా వారిలో ఒక లోటు అనేటువంటిది ఉండిపోయింది. వృద్ధులైపోయారు, వారిలో ఒక లోటు ఉన్నది. వారు వృద్ధులైపోయారు, కానీ వారికి పిల్లలు లేరు. సో దీన్ని మనము
ఎలాగున అర్థం చేసుకోవాలి. దేవుడు నీతిమంతుల ప్రార్థనలను ఆలకించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఇక ఆ సంవత్సరంతో యాజక వృత్తికి కూడా రిటైర్మెంట్ అవ్వవలసినటువంటి టైంలో జకరియా చిట్ట చివరి ధూపం వేయటానికి దేవుని సన్నిధికి వెళ్ళాడు. మేబీ అక్కడ ఏం ప్రార్థన చేశాడో మనకు తెలియదు. సో దేవుని దూత ఆ జకరియాను దర్శించి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. సో అక్కడ దేవుని దూత ఇచ్చినటువంటి జవాబును బట్టి జకరియా ఏం ప్రార్థన చేశాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని ఎదుట జకరియా ప్రార్థన చేసినటువంటి ప్రార్థన, దేవా ఇక నా తర్వాత నా తరములో నుండి నీ సన్నిధిలో ధూపం వేయటానికి, యాజకునిగా పనిచేయటానికి ఎవరు కూడా లేరు. ఇక నాతో ఈ యాజకత్వం అనేటువంటిది నీ సన్నిధిలో ముగిసిపోతూ ఉంది. ఇక నా తర్వాత సేవ చేసేటటువంటి వారు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితులు నావి అనేటువంటి విధానంలో అతడు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత జకరియా ప్రార్థనకు జవాబునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు కొన్ని మూసిపెట్టి ఉంచటానికి, కొన్ని దాచిపెట్టి ఉంచటానికి, కొన్ని విషయాలు ఆలస్యం చేయటానికి, కొన్నింటిని ఇవ్వకపోవటానికి ఆయనకు ఎన్నో ప్రణాళికలు, ఎన్నో సంకల్పాలు, ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి. సో దేవుని యొక్క టైమింగ్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన రెస్పాండ్ అయ్యేటటువంటి విధానం, ఆ టైమింగ్ అనేటువంటిది. సో అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక మునుపు ఆయన పుట్టుక యొక్క మార్గాన్ని సరళం చేయటానికి దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. ఆ వ్యక్తి యొక్క జననానికి వీరిద్దరినీ కూడా ఆయన ఎంచుకున్నాడు. ఆ ఎంపిక అనేటువంటిది జకర్యాకు తెలియదు, ఎలిజబెత్కి తెలియదు. సో ఎలిజబెత్, జకర్యాలు ఇంకా విశ్వాసంతోనే నడుచుకున్నారు. చివరి వరకు కూడా అదే విశ్వాసంతో ముందుకి కొనసాగారు. అయితే దేవుని యొక్క ఎంపిక, దేవుని యొక్క టైమింగ్, ఆ టైంలో దేవుడిచ్చినటువంటి ఆన్సర్, జవాబుతో వారికి దేవుడిచ్చినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో యోహాను అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికలు ముందుగానే బయలుపరచబడుతూ జన్మించినటువంటి వ్యక్తిగా, ఒక కారణ జన్ముడుగా యోహాను ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ దేవుడు ఆ టైమింగ్లో కాకుండా ఒకవేళ ముందుగానే ఇచ్చుంటే ఈ ఆధిక్యత జకరియా, ఎలిజబెత్లకు పుట్టినటువంటి కుమారునికి దక్కి ఉండకపోను. సో యోహాను అనేటువంటి వ్యక్తిని గురించి మనం చూసినట్లయితే ప్రభువు దృష్టిలో అతడు ఎప్పుడూ కూడా గొప్పవాడిగా ఉంటాడు. అతడు పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడిగా ఉంటాడు. అతడు ఇశ్రాయేలీయులలో అనేకులను దేవుని వైపునకు త్రిప్పేటటువంటి సాధనంగా ఉంటాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళికలు, ఎంత అద్భుతమైనటువంటి టైమింగ్, దేవుని యొక్క టైమింగ్. దేవుడే, యేసుక్రీస్తు ప్రభుల వారే సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చాడు. స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడో కూడా లేడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. కాబట్టి వేచి ఉండటం, నిరీక్షణతో కనిపెట్టుకోవటంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికలు అనేటువంటివి వెల్లడవుతూ ఉంటాయి. ఇది కేవలం ఒక గర్భఫలం విషయంలోనే కాదు, కానీ మన జీవితంలో దేవుని యొక్క ఆలస్యాలను అర్థం చేసుకోవటానికి, ఆ ఆలస్యాలలో నిరీక్షణతో కొనసాగటానికి, ఆ ఆలస్యములలో కూడా దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికలను మనం తెలుసుకోవటానికి జకరియా, ఎలిజబెత్ మనకొక మాదిరిగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళకి ఇలాంటి మాదిరి వాళ్ళకి ఎక్కడైనా తారసపడిందో లేదో తెలియదు, కానీ ఈరోజు మనకొక మాదిరిని, ఆదర్శాన్ని అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు.
కాబట్టి ఆయన ఆయన టైమింగ్లో ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ అవుతాడు, ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడు, ఖచ్చితంగా ఆయన ప్రతీది కూడా ఇస్తాడు. అలా ఇచ్చింది తీసుకున్నప్పుడు అది చాలా శ్రేష్టంగా ఉంటుంది అనమాట. అది చాలా శ్రేష్టమైనటువంటిదిగా ఉంటుంది, అది చాలా ఉన్నతమైనటువంటిదిగా ఉంటుంది, అది దేవునికి మహిమ తెచ్చేటటువంటిదిగా ఉంటుంది, మహిమ తెచ్చేటటువంటిదిగా ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని గురించినటువంటి ఈ రెండు మాటలు మన యొక్క విశ్వాస జీవితాలకు ఎంతో బలాన్ని ఇస్తాయి, ఎంతో ఆదరణను అనుగ్రహించేటటువంటివిగా అవి ఉన్నాయి. ఈ రెండు సత్యాలను కూడా ఈ ప్రార్థన జీవితములకు మనము అన్వయించుకోగలిగినట్లయితే, నీ ప్రార్థన వినబడినది జకరియా, నీ ప్రార్థన వినబడింది. మేబీ వివాహమైన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ప్రతిరోజు కూడా నిరీక్షణతో కనిపెడుతూనే ఉన్నారు. అయితే దేవుడు ఆ నిరీక్షణను ఒమ్ము చేయలేదు, దేవుడు ఆ నిరీక్షణ మీద నీరు చల్లలేదు. వారి యొక్క నిరీక్షణకు దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఆయన మనలను చూచే దేవుడు, ఆయన తన పిల్లల నోటి వెంబడి వెళ్ళినటువంటి ప్రతి మాటను వినేటటువంటి దేవుడు. ఏదైనా నీ జీవితంలో ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు అది ఆలస్యంగా ఇవ్వటం వెనక ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉన్నది, ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉన్నది. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను 2012వ సంవత్సరంలో నా బీడీ స్టడీస్ని ముగించుకున్నాను. 2012వ సంవత్సరం నుంచి కూడా నాకు ఆశ ఉంది, ఎంటీహెచ్ చేయాలి అనేటువంటిది. ఎప్పటి నుంచో 2012వ సంవత్సరం నుంచి కూడా ఆ ఆశ అలాగే ఉండిపోయింది. సో ప్రార్థన చేసుకునేవాడిని, దేవుని చిత్తం కాదేమో అనుకునేవాడిని, మళ్ళీ ప్రార్థన చేసుకునేవాడిని, ఇంకా ఆయన ఉద్దేశం కాదేమో అనుకునేవాడిని. అయితే నాలో ఆశ చచ్చిపోలేదు, ఆశ చచ్చిపోలేదు. ఎప్పటికప్పుడు అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడిని. ఎట్టకేలకు 2023వ సంవత్సరంలో దేవుడు మార్గాలు తెరిచాడు ఎంటీహెచ్ చేయడానికి. సరే, అప్పటికి చాలా వరకు సబ్జెక్ట్ అంతా మర్చిపోయాను, మినిస్ట్రీలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఇప్పుడు మరలా అదంతా కూడా కొత్తగా చదివినట్లుగా. సో ఆల్మోస్ట్ 2012 నుంచి 2022 10 ఇయర్స్ గ్యాప్లో థియాలజీలో చాలా మార్పులు వచ్చేసాయి, వేదాంత విద్యలో చాలా మార్పులు వచ్చేసాయి. సో రీసెంట్గా వాళ్ళు ఎండి బీడీ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళతో పాటు నేను పోటీ పడవలసిన పరిస్థితి. ఈ 10 ఇయర్స్ వెనక నుండి నేను వాళ్ళతో పాటుగా పరిగెట్టవలసినటువంటి పరిస్థితులు, చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. ఇప్పుడు ఇది అవసరమా, నేను చేయలేనేమో అనుకునేటటువంటి వాడిని. కానీ తర్వాత అర్థమైంది, దేవుని యొక్క టైమింగ్ చాలా అద్భుతమైనటువంటిది. ఇప్పుడు కాకుండా అంతకు ముందే అయితే నేను ఖచ్చితంగా చేయలేకపోయేవాడిని, ముఖ్యంగా మినిస్ట్రీ చేస్తూ అసలు చేయలేకపోయేవాడిని. ఎందుకనంటే ఇన్ని వాక్యాలు సిద్ధపడుతూ సంఘాన్ని నడిపించుకుంటూ ఇంకొక ప్రక్క అన్ని పెనుమార్పుల మధ్యలో ఎంటీహెచ్ చేయటం అనేటువంటిది నిజంగానే నాకు కష్టసాధ్యంగా ఉండేటటువంటిది. కానీ దేవుడు ఎంతవరకు ఎందుకు వెయిట్ చేయించాడు అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు, సో నేను ఒక స్థిరమైనటువంటి పాయింట్కి వచ్చేసాను. అంటే ఇటు మినిస్ట్రీని మేనేజ్ చేసుకుని అటు స్టడీని మేనేజ్ చేసుకునేటటువంటి ఆ ఎబిలిటీస్కి నేను వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఆ ఎంటీహెచ్ చేయడానికి అనుమతించాడు. అది నాకు తర్వాత అర్థమైంది. సో అంతకుముందు అయితే నేను ఖచ్చితంగా చేయలేకపోయేటటువంటి వాడిని, ఎందుకంటే ఎంత ఎబిలిటీస్ లేవు. అయితే ఏదో ఒకటే చేయగలను, కానీ ఇప్పుడు రెండూ మేనేజ్ చేసుకోగలను. ఆ స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు అక్కడ డోర్స్ ఓపెన్ చేశాడు,
దేవుడు డోర్స్ ఓపెన్ చేశాడు. సో ఆశ్చర్యం ఏంటంటే దాదాపుగా ఈ చర్చ్ హిస్టరీలో 5 స్టూడెంట్స్ ఉంటే 5లోనూ కూడా మొట్టమొదట పూర్తి థీసిస్ సబ్మిట్ చేసింది నేనే. ఇన్ని చేసుకుంటూ కూడా మిగతా వాళ్ళందరూ స్టూడెంట్స్, వాళ్ళకి ఈ బాధ్యతలు లేవు, ఈ బరువులు లేవు, కుటుంబం లేదు, పరిచర్య లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ ఇక్కడ స్టిల్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. సో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటే జనవరి 2వ తారీఖు వరకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. నేను నవంబర్ 25గా సబ్మిట్ చేసేసాను. సో చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే 2 days బ్యాక్ మళ్ళీ అది వెనక్కి పంపించారు. సో అవి చేసి మళ్ళా పంపించాలి. అది పెద్ద విషయమేమీ కాదనుకోండి. చెప్తున్నాను, దేవుని యొక్క టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అనిపించింది అనమాట. నిజమే, ఆయన టైమింగ్ని మనం అర్థం చేసుకొని అంతవరకు కూడా నిరీక్షణతో కనిపెట్టగలిగినట్లయితే నిజంగా మన జీవితాలు వండర్ఫుల్గా ఉంటాయి, మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. జకరియా ఎలిజబెత్లు వారికి వృద్ధాప్యములోని ఇచ్చినప్పటికీ కూడా ఆ కుమారుని ద్వారా వారికి కలిగినటువంటి ఘనత, ఆ కుమారుని ద్వారా వారికి వచ్చినటువంటి పేరు, ఆ కుమారుని ద్వారా దేవుడు పొందుకున్నటువంటి గొప్ప మహిమ, స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరూ కూడా లేడు. ఒకే ఒక కుమారుని కన్నదే, కానీ రత్నాన్ని కన్నదే. మన భాషలో చెప్పుకోవాలనుకుంటే 10 మందిని కనలేకపోయినా కన్నది ఒక్కడినైనప్పటికీ కూడా ఆ ఒక్కని ద్వారా వారు స్థిరస్థాయిగా చరిత్రలో గుర్తుండిపోయేలాగున దేవుడు వారికి ఆ కుమారుని ఇచ్చాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు, దేవుడు మనల్ని చూసే దేవుడు. ఈ క్రిస్మస్ దినాలలో మన మధ్యలోనికి కృపా సత్య సంపూర్ణునిగా నివసించడానికి దిగి వచ్చినటువంటి దేవుడు, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, అన్ని పరిస్థితుల్లో, కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, వేదనలో ఆదరణ లేనటువంటి సమయంలో ఆయన మనల్ని దృష్టించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని తప్పించే దేవుడు. మనం చేసేటటువంటి ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకించే దేవుడు. ఆ ఆశ మాత్రం ఎప్పుడు చచ్చిపోనివ్వకండి. 10 సంవత్సరాల తర్వాత నా ఆశను తీర్చడానికి దేవుడు ఈ టైమింగ్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆయన టైమింగ్లో ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు, స్పందిస్తాడు, ఆయన సహాయాన్ని అందిస్తాడు, ఆయన అద్భుతంగా ఆశ్చర్యకరంగా ద్వారాలు తెరుస్తాడు. అలాంటి విశ్వాసంతో, అలాంటి నిరీక్షణతో, అలాంటి భక్తితో దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి కొనసాగుదాం. జకరియా, నీ ప్రార్థన వినబడింది. ఇలాంటి స్వరాన్ని ఏదో ఒక రోజు నీవు నేను కూడా వింటాం. మన పేరు పెట్టి దేవుడు నీ ప్రార్థన వినబడింది అని చెప్పేటంత వరకు కూడా ప్రార్థనలో అలిసిపోకుండా ప్రార్థన చేద్దాం, విసిగిపోకుండా ప్రార్థన చేద్దాం. జవాబు వచ్చేటంత వరకు, దేవుడు స్పందించే వరకు, ఆయన మనకు శ్రేష్టమైనటువంటిది ఇచ్చేటంత వరకు కూడా మోకాళ్ళ అనుభవంలో కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కండ్లు మూసుకొని రాత్రికాల సమయంలో దేవుడు మనకు వినిపింపచేస్తున్నటువంటి ఈ కొన్ని మాటలను కూడా జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకరైనటువంటి దావీదు సెలవిచ్చిన రీతిగా ఆయన నీతిమంతులను దృష్టించే దేవుడు, నీతిమంతులు ప్రార్థిస్తుండగా వినే దేవుడు. మనము ఆయన కనుదృష్టిలో ఉన్నవారము. మన ప్రార్థనలలో ఏది కూడా ఆయనకు వినపడకుండా లేదు. అయితే ఆయన టైమింగ్లో ఆయన తప్పక మనం అడిగిన దానికంటే కూడా గొప్పది, శ్రేష్టమైనదే ఇస్తాడు. వివాహమైన దగ్గర నుంచి జకరియా ఎలిజబెత్ అడుగుతూనే ఉన్నారు. వృద్ధాప్యంలోనూ దేవుడు ఆయన టైమింగ్లో ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి
ఆ బహుమానం చాలా అద్భుతమైంది. ఆ ఇచ్చినటువంటి ఒకే ఒక్క కుమారుడైనటువంటి యోహాను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు. పుట్టినది మొదలుకొని దేవుని మార్గాలను సరళం చేసే ప్రణాళికలలో ఉన్నాడు. అనేకులను దేవుని వైపునకు త్రిప్పటానికి అరణ్యములో ఒక శబ్దముగా, ఒక కేకగా ఉన్నాడు. మా దేవా, ఈ మాటలు వినటువంటి వీరి యొక్క జీవితాలను మీరు దర్శించండి. నిజమే, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో వారి ప్రార్థనలకు జవాబులు ఆలస్యమవుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సందేహాలు, సందిగ్ధతల మధ్యలో మేము పెనుగులాడుతూ ఉంటాం. కానీ ఈరోజు జకరియా ఎలిజబెత్లను మా ముందు పెట్టినప్పుడు వారి ప్రార్థనలకు నీవు ఇచ్చినటువంటి జవాబు, నీ టైమింగ్లో నువ్వు స్పందించినటువంటి విధానం, వారి విషయంలో నీ గొప్ప ప్రణాళికలను మాకు బయలుపరిచాయి. ఆ రీతిగానే మా పట్ల కూడా నీకు ఒక సమయం ఉంది. ఆ సమయంలో తప్పకుండా స్పందిస్తావు. ఆ విషయాల్లో ప్రభా మేము అంతవరకు ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి, ఎంత మాత్రమునో మా ప్రార్థనలలో నీరసాన్ని ఏమాత్రము కూడా అనుమతించకుండా, ఎంత మాత్రము కూడా నిరుత్సాహపడకుండా, ఎంత మాత్రము కూడా విసుకక, వృద్ధులైపోయేటంత వరకు జకరియా ఎలిజబెత్ నీ ఆజ్ఞల చొప్పున, నీ కట్టడల చొప్పున, నీ సకల విధుల చొప్పున నడుచుకొనుచు నీ యందు భయభక్తులు కలిగి నీ దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఆ రీతిగానే మేము కూడా జీవించడానికి మీ కృపా సహాయం అనుగ్రహించండి. ఇదిగో ప్రభా, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో వారి యొక్క జీవితములలో ఏది ఆలస్యం అవుతూ ఉందనుకున్నారో ఆ విషయాలలో ఈరోజు విన్నటువంటి మాటలు వారిలో పుష్కలమైనటువంటి నిరీక్షణ నింపడానికి సహాయం చేయండి. చదువులో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, బిడల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, అన్ని విషయములలోనూ నీకు ఒక టైమింగ్ ఉంది. దానిని మేము ఎరిగి నడుచుకోవటానికి కృపను అనుగ్రహించండి. అలాంటి ఆత్మీయ స్థితికి, స్థాయికి మమ్మల్ని హెచ్చించండి. ఈ మాటలు ప్రతి ఒక్కరిలోనూ ఫలింప చేయమని వేడుకొనిచున్నాను. ఎవరికి వాళ్ళని వ్యక్తిగతంగా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థనలు వింటూ ఉన్నాడు. నీ ప్రార్థనలకు తప్పకుండా జవాబునిచ్చే ఒక సమయం ఆయన పెట్టుకున్నాడు. ఆ సమయములు ఇచ్చేటటువంటిది ఎంత శ్రేష్టంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో అని నీకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంత మాత్రం నిరుత్సాహం చెందకుండా ప్రార్థన చేయి. నీవు ఉన్నటువంటి బంధకాల్లో నుంచి విడుదల కొరకు, స్వేచ్ఛ కొరకు మార్గాలు సరళమయ్యేలాగున, ద్వారములు తెరవబడులాగున, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందుకొనులాగున, మీ కుటుంబాల్లో గొప్ప మంచిగా మీ బిడలకు వివాహాలు జరుగులాగున, దేవుడు గర్భఫలాలను ఇచ్చులాగున, మీ ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు హెచ్చించులాగున, ఆయనకున్నటువంటి ప్రణాళికలు, ఉద్దేశాలు ఎరుగుచు మనం ముందుకు నడుచుకుందాం. మా దేవా, వ్యక్తిగతంగా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. నీ టైమింగ్ చాలా గొప్పది, చాలా అద్భుతమైనటువంటిది. ఒకటి ఆలస్యంగా ఇవ్వటంలో కూడా నీకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికలు, నీకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎప్పటికీ మా జ్ఞానానికి అందవయ్యా. ఎప్పటికీ మా జ్ఞానంతో మేము అర్థం చేసుకోలేము. ఈ రీతిగా మేము కొంతలో కొంత మా జ్ఞానంతో అర్థం చేసుకోవటానికి మీ నడిపింపును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు.
ఒకవేళ ఇంతవరకు ఏమైనా ప్రార్థన విషయంలో మాకు కొన్ని అపోహలు ఉండొచ్చు, ప్రార్థన మీద నీరసిల్లిపోయేటటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఉండొచ్చు, విసుకొచ్చి ఉండొచ్చు, ఆశలు చచ్చిపోయినటువంటి స్థితికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మీరు మాతో మాట్లాడింది ఆ స్థితిలో నుంచి బయటికి రమ్మని మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. అలాంటి స్థితి నీకు అవసరం లేదని తెలియచేస్తూ ఉన్నారు. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నడిపించేవాడిని, విడిపించేవాడిని, తప్పించేవాడిని, ఆలకించేవాడిని, జవాబులు ఇచ్చేవాడిని, కార్యములు జరిగించేవాడిని, నీ పక్షముగా ఉన్నవాడిని, నీ పక్షముగా యుద్ధము చేసేవాడిని, నీ ముందర సైన్యములకు అధిపతిగా నడుస్తూ ప్రతి మార్గాన్ని సరళము చేసేటటువంటి దేవుడను. ఎంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం పెట్టుకుని ఏదో కోల్పోయినటువంటి వారుగా మనం జీవించాలా? అవసరం లేదు. మరలా ప్రభు ప్రేమతో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎక్కడైనా తప్పిపోయి ఉంటే మరలా ఆయన మార్గాల్లోకి వద్దాం. మనం ఏదైనా ఇంకా సరిలేనటువంటి స్థితిలో ఉంటే సరిచేసుకుందాం. సకలమైన ఆజ్ఞల చొప్పున, విధుల చొప్పున దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించినటువంటి ఒక నోవాహు, జకరియా, ఎలిజబెత్ల వలె మనం మన జీవితాలను కట్టుకుందాం.